హలో నమస్తే, నేను మీ కాజా హుసేన్. 2019లో నాయకత్వలేమితో బాధపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి పునర్జీవనం కోసము నిలబడినటువంటి వ్యక్తి బలరాం గౌడ్. మరి మండల నాయకుడిగా తన క్యాడర్ని కాపాడుకుంటూ మరి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ మరి ప్రజలను మమేకం చేస్తూ మరి క్యాడర్ని నిలబెట్టుకుంటూ అటు కేయూ కుటుంబానికి మరియు ఇటు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చేరవేస్తున్నటువంటి వ్యక్తి బలరాం గౌడ్. మరి అలాంటి బలరాం గౌడ్ని ఈరోజు మనం కలిసి 5 సంవత్సరాల ఈ మండల నాయకత్వ బాధ్యతలు చేపట్టినటువంటి వాటిలో వచ్చినటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. కమాన్ రండి. నమస్తేనా? నమస్తే. ఓకే, నమస్తే గారు. నమస్తే. మరి 5 సంవత్సరాలు మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. మరి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో, రిజల్ట్ కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో పిల్లలు, అదేవిధంగా మీరు కూడా మరి 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 5 సంవత్సరాలు ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొని ఉన్నారు. మరి 5 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఎలా ఉందంటారు మీకు? నేను మొదట్లో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా చేశాను. తెలుగుదేశం పార్టీలో కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 సంవత్సరంలో మళ్ళా నన్ను అధ్యక్షాన్ని వెల్దుర్తి మండలానికి చేయడం జరిగింది. ఆ రోజుల్లో అధ్యక్ష పదవి అలంకరించడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ముందుకు రాలేవు. అటువంటి టైంలో పార్టీ నన్ను నమ్మి ఇక్కడైతే నువ్వు ఉండాలన్నా అని చెప్పి నన్ను భుజం తట్టి ప్రోత్సహించి మన శంకరెడ్డి అన్న గారు అయితేనేమి, సుబ్బరాయుడు గారు అయితేనేమి, శ్యామన్న గారు మేము ఉన్నాము, నీ వెనక నువ్వేం భయకు మేము ఉన్నాము అని చెప్పేసి నన్ను వెన్ను తట్టి వాళ్ళు ముందుకు సాగనంపడం జరిగింది. ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు మాకు ఏ పని ఉపజెప్పినా చంద్రబాబు నాయుడు గారు అన్నగారు శ్యామన్నకు ఉపజెప్తే శ్యామన్న మాకు ఉపజెప్పేవాడు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటిని ఇప్పటికి 5 సార్లు తట్టి లేపడం జరిగింది. ప్రతి ఇంటికి, మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూళ్ళల్లో ఇంటింటికి పోయి బాధుడు కార్యక్రమం అయితేనేమి, ఇదేం కర్మ కార్యక్రమం అయితేనేమి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అయితేనేమి, ఇంకా కొన్ని సమ్మెలు, ఇప్పుడు వెల్దుర్తి మండలంలో తలార్లు స్ట్రైక్ చేసినారు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు స్ట్రైక్ చేసినారు. వాళ్ళందరికీ మేము ఉన్నాం మీ వెనక అని చెప్పేసి వాళ్ళకి వెన్ను తట్టి మేమున్న ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నామని చెప్పేసి ఇప్పుడు కూడా బాబు 6 గ్యారెంటీ గురించి ప్రతి ఇంటింట్లో తిరుగుతున్నాం. ఇప్పుడు 8 వార్డులు అయిపోయినాయి, ఇంకా 8 వార్డులు తిరిగేసింది. 8 వార్డుల నుంచి తిరుగుతాము. రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని సాగనంపనికే సిద్ధంగా ఉన్నారు. మరి మేము అన్ని రంగాలలో అభివృద్ధి చేశాము, వెల్దుర్తి మండలానికి చాలా అన్ని సదుపాయాలు కల్పించాము, ఇక వారు వచ్చినా ఏం చేసేది లేదని చెప్పి మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం? వాళ్ళు అభివృద్ధి చేసినది శూన్యం. గ్రామం అయితే అభివృద్ధి చెందలే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి చెందినారు. అన్ని విషయాల్లో, ఆర్థికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందినారు. వాళ్ళది ఎంత లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అన్ని భూ కబ్జాలు, దందాలు ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉండేవి. మాకు కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బంది కలిగించారు. 2020 సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని, నాది కేబుల్ వ్యాపారం, నా కేబుల్ వ్యాపారానికి ఎన్నో అడ్డంకులు కల్పించినారు. అయినా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోయినాం. ప్రతి కార్యకర్తను కూడా మేము ఉన్నామని చెప్పేసి మా వెనక టీడీపీ నుంచి పక్కకు పోకుండా, ఇంకో పార్టీ వైపు తలెత్తి చూడకుండా వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి మా ఇంట తిప్పుకుంటూ ఈ రోజు వరకు మా ఇంటనే తిరుగుతున్నారు. వాళ్ళకి ఆ రకంగా తిరుగుకుంటూ చేసేటట్టు తయారు చేసుకున్నాం పార్టీని. అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? అభివృద్ధి జరిగితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, ఈ టీచర్స్ అయితేనేమి, నిరుద్యోగ యువత అయితేమి ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు. అభివృద్ధి జరిగితే వీళ్ళందరూ రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది అని నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడుగుతున్నా. మరి బ్రహ్మగుండము ఉత్సవాలప్పుడు మహిళా దినోత్సవం నాడు మహిళనని చూడకుండా నన్ను అవమానించారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీదేవమ్మ గారు మరి ఆరోపణ చేశారు. దానికి మీ సమాధానం? మహిళా దినోత్సవం నాడు అవమానించారంటే అంత శుద్ధ అబద్ధం. అది మా చంద్రబాబు నాయుడు గారే మహిళలకు పెద్దపీట వేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మా పార్టీలో క్రమశిక్షణ పద్ధతి ప్రకారం మహిళలకి అన్ని విధాలుగా వాళ్ళకి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ.
అటువంటి ఆయన అడుగుజాల్లో నడుచుకుంటూ మేమెత్తుకు ఒక స్త్రీని అవమానపరుస్తాం, అది ఆ శుద్ధాబద్ధము. ఆ రోజు వాళ్ళు ఏదో మమ్మల్ని కాంట్రవర్సీ చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినారు. గుడికాడ కూడా రాజకీయాలు చేస్తున్నారంటే అది వాళ్ళకే అర్థమవుతుంది ఏం చేస్తున్నాం మనం ఏమి అని. ఆ రోజు ఆ బ్రహ్మగుండంలో ఆ ఈశ్వరుడే చూసినాడు ఎంతమంది ప్రజలు, మేము నాయకులము, ప్రజలు టికెట్ తీసుకుపోయే ప్రజలు ఎంత తలడిల్లిపోయినారు, సన్న పిల్లలు క్యూలో ఉన్న వాళ్ళు ఎంత అల్లాడిపోయినారు అనేది ఆమె అంతరాత్మను ప్రశ్నించుకుంటే అదే చాలు మాకు. ఆ రోజు ఆమె నిజంగా పూజ చేయదలుచుకుంటే మరుసటి రోజైనా చేసుకోవచ్చు ఆమె. అదే రోజు అంతమంది పబ్లిక్ రద్దీగా ఉండే రోజు 2 గంటల సేపు ఆ రుద్రాక్ష పూజ, ఆ పూజ, ఈ పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే మాకు తెలిసి, దేవుడు అంటే అందరికీ దేవుడే, ఎమ్మెల్యే గారికే కాదు, ఆ ఎమ్మెల్యే గారిని వీళ్ళందరూ ఎన్నుకుంటేనే ఆమె ఎమ్మెల్యే అయింది, ప్రజల కోసమే కదా ఆమె ఉండేది. అటువంటిది ఆమె ప్రజల్నే చూడకుండా ఆమె స్వార్థం కోసం ఆమెనే లోన ఉండి 2 గంటల సేపు బయట పబ్లిక్ని నిరీక్షించేస్తే ఎట్లా ఉంటుంది? అందుకే ఆమె ఆలోచన ఎట్లా ఉందో అంతా భగవంతుడు శివుడే చూసుకుంటానని మేము నమ్ముతున్నాం. మరి ఎప్పటి నుంచో టీడీపీ క్యాడర్ అనేది చాలా బలంగా ఉంది. మరి దీనిలో వర్గపోరు ఏమైనా విభేదాలు ఉన్నాయా మీ దగ్గర? టీడీపీలో ఎటువంటి వర్గపోరులు ఏమీ లేవు. కొంతమంది పార్టీకి కొద్దిగా దూరంగా ఉన్నారు ఇంతవరకు. స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళు పాల్గొనకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, సామాన్యకి గెలిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన ముందుకి మేము అందరినీ కలుపుకొనే పోతున్నాము. మాకు సుబ్రాయుడు ఉన్నాడు, ఇక్కడ శంకరెడ్డి ఉన్నారు, సామన్న ఉన్నాడు, మేము అందరం కలుపుకొని పోవాలనే ఉద్దేశం. ఇది స్థానికంగా ఉండే కార్యాలయం, ఇది స్థానిక తెలుగుదేశం కార్యాలయం, ఇది మండల తెలుగుదేశం కార్యాలయం. మేము ఎప్పుడు అనలే, వెల్దుర్తి టౌన్ వరకు పెట్టుకున్న కార్యాలయం ఇక్కడే పెట్టుకుంటాం. మాకు అవసరం వచ్చింది కనుక మండలానికి కూడా వాడుకున్నాము ఆ రోజుల్లో. ఇప్పుడు మండలం కార్యాలయం సపరేట్ అయింది కనుక మేము మండల కార్యాలయం నుంచే పనులు చేయక సిద్ధంగా ఉన్నాము. అక్కడి నుంచి అందరం కలిసి మెలిసి అందరం ప్రచారాలకు తిరుగుతాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రచారాలకు తిరుగుతాం. ఇప్పటి నుంచి అందరం కలిసే తిరుగుతాం. ఈ కార్యక్రమం మాకు కొన్ని టాస్క్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, కొన్ని టాస్క్లు ఇచ్చినాడు. 50%, 60% దాటాలా, ఇది 6 గ్యారెంటీ అనేది. ప్రతి ఇంటికి పోయి వాళ్ళతో ఫోన్ చేపియాలా, వాళ్ళ ఫోన్ నెంబర్ నామోదు కావాలా, అది పార్టీ ఆఫీస్కి చేరాలా. ఆ టాస్క్ కోసమే మేము తిరుగుతున్నాం తప్ప ఈ రాజకీయ విభేదాలంటూ మాకు ఏమీ లేవు. అందరం కలిసి తిరుగుతాము. సామాన్యం తప్పకుండా వెల్దుర్తి మండలం నుంచి 10 నుంచి 15,000 మెజార్టీ తీసుకుని వచ్చే బాధ్యత మేమందరం మండల నాయకులందరం భుజాల మీద వేసుకున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ తలుపులు తెరిస్తే మొత్తం టీడీపీ వర్గం క్యాడర్ మొత్తం కూడా మా వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. దానికి మీ సమాధానం? వాళ్ళు ఎప్పుడో తలుపులు తెరిచిపెట్టుకున్నారు, ఎన్ని ప్రలోభాలు పెట్టాలనో ప్రలోభాలు పెట్టినారు. ఏ రకంగా ఓటర్ని నలగొట్టాలనో ఆ రకంగా నలగొట్టినాడు. రేపు మా తెలుగుదేశం పార్టీలో దాదాపు ఒక 200 కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలు అయితేనేమి, మైనార్టీ కుటుంబాలు అయితేనేమి, కుర్మ సంఘం కుటుంబాలు అయితేనేమి, ఉప్పర సంఘ కుటుంబాలు అయితేనేమి, దాదాపు 200 కుటుంబాలు వెల్దుర్తి టౌన్ నుంచి చేరబోతున్నారు. రేపు కంబాలపాలలో కానీ వెల్దుర్తిలో కానీ పార్టీ ఆఫీస్లో కేఈ సామాన్య సమక్షంలో చేరబోతున్నారు. ఆయన పార్టీ ఎప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ మూసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది, తెలిసిపెట్టుకునేది కాదు. వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసుకునే స్టేజ్కి వచ్చినారు. ఇది నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వెల్దుర్తి మండలంలో 41 గ్రామాలలో ఇంకా అభివృద్ధి చెందినటువంటి ఊర్లు ఉన్నాయి. తర్వాత మేము చాలా అభివృద్ధి చేశామని వైఎస్ఆర్ వాళ్ళు అంటారు. దానికి మీరు సమాధానం? వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈ గ్రామాలన్నీ ఉండవు. రాబో రోజుల్లో మేము అధికారంలోకి వస్తే రాబో రోజుల్లో వెల్దుర్తి మండలానికి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. యువతను ప్రోత్సహించాలి. ఫస్ట్ యువత వాళ్ళకి ఇప్పుడు వెల్దుర్తి డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడికి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. వాళ్ళు ఎప్పుడైతే యువత చదువుకుంటారో ఆటోమేటిక్గా చదువు అనేది ఎక్కడో ఒకసారి ఉపాధి అనేది ఎక్కడో బతుకుతారు. మనకి వెల్దుర్తి మండలంలో రామాలకోటలో ఇనుప ఖనిజం ఉంది. దాని నుంచి ఏదో ఫ్యాక్టరీ వస్తే గానా కొంతమంది లబ్ధి పొందుతారు. ఈ రకంగా ఏదైనా ఫ్యాక్టరీలు వస్తే లబ్ధి పొందుతారు. యువతకి లబ్ధి పొందే ఆలోచనలే చేస్తారు, కానీ మా నాయకుడు వేరే రకంగా ఆలోచన చేయరు. మాకు లిక్కర్ దందాలు ఇవి మాకు అవసరమే లేదు. వెల్దుర్తి మండల నాయకుడిగా మరి వెల్దుర్తి గ్రామంలో మీరు చూసిన ఇంకా మీరు అభివృద్ధి చేయాల్సినవి ఏమున్నాయనుకుంటున్నారు మీ దృష్టిలో?
వెల్దుర్తిలో ఇంకా 4 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలా. ఈ వంకలు వాగులు అన్నీ కబ్జాకు గురవుతున్నాయి, వాటిని సరిదిద్దాలా. సీసీ రోడ్లు లేవు, ఉన్న సీసీ రోడ్డు ఒకటి వేసుకున్నారు వాళ్ళ ఇళ్ళ ముందర మాత్రం వేసుకున్నారు. పక్కన పోతే రామదేవం కాడ కానీ సీసీ రోడ్డు లేదు, ఇట్లా మెయిన్ రోడ్డు మసీద్ కాడ కానీ సీసీ రోడ్లు లేవు. చాలా దారుణంగా ఉండే ఆ రోడ్లన్నీ. మేము వస్తే వీటినెల్లా డెవలప్ చేస్తాము. వైఎస్ఆర్ ప్రభుత్వం గురించి 4 నేడులో స్కూళ్ళు కట్టించినారు. నాసిరకం సిమెంటు నాసిరకంతో కట్టించినారు. అదే కూలిపోయినాయి అవి. ఎక్కడైనా వెల్దుర్తి ఎలిమెంటరీ స్కూల్ అయినా కానీ, చెరుకులపాల్లో ఆయన కట్టించినది రైతు భరోసా కేంద్రము కుంగింది. అది మీరు వచ్చినా కానీ చూపిస్తాము. అన్ని వాళ్ళు పనులు చేసే వాళ్ళు నాసిరకం సిమెంటు, అది భారతీయ సిమెంటు ఏ సిమెంటుగా వాడుతున్నారో తెలియదు కానీ అన్ని నాసిరకమే, పనులన్నీ నాసిరకంగా చేస్తున్నారు. అవి కుప్ప కూలిపోయినాయి. వీటినెల్లా మనం గవర్నమెంట్ వచ్చి వీటినెల్లా సరిదిద్దుతాం. ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు, ఆ పనులు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ ఫైన్లు వేయించి ఆ పనులన్నీ సరిదిద్దుతాం. వెల్దుర్తిలో కూడా కాలువలు సిమెంట్ రోడ్లు వేసినారు. ఇప్పుడు కూడా అవి కూడా ఒక చేతితో కొడితే పడిపోయేటట్లా ఉన్నాయి. కావాలంటే మీరు వస్తే మేము చూపిస్తాం. అవి కూడా ఎక్కడ ఏమైనది కూడా అంత నాసిరకంగా చేశారు. పనులన్నీ అంత నాసిరకమే. మీరు మీ హయాంలో మరి మీరు మంచి క్వాలిటీగానే వాడారా, మరి మీరు కూడా నాసిరకమే వాడారంటారా? మేము పార్తుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్లు వేయించినాము. గర్ల్స్ హై స్కూలు, గర్ల్స్ హాస్టలు ఇవల్ల మేము పార్తుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పి షాదిఖాన్ అయితేనేమి ఇవల్ల మేము చేపించిన డెవలప్మెంట్లో ఇప్పుడు వరకు అవి ఏం కాలే. మన వెల్దుర్తి గ్రామానికి వాటరే వచ్చేది కాదు. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పార్తుడు టౌన్ ఫీడర్ తీసుకొని పోయి కరెంటు అప్పట్లో దాదాపు 2 లక్షల పైన ఏంటది. ఆ నీళ్లు తీసుకుని వెల్దుర్తి బ్రహ్మగుండం నుంచి వెల్దుర్తికి నీళ్ళు తీసుకొని వచ్చి ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా అవే నీళ్ళు తాగుతున్నాం. వారానికి 8 రోజులకు ఒకసారి. ఇప్పుడు వస్తున్న ఈ గవర్నమెంట్ చేస్తున్న పనులు ఇవి కనుక మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తే కానీ అప్పుడు పైపులు వేసినారా, అవి పగిలిపోయినాయి. ఇక్కడ నుంచి వేసినారు, తోగుడికెళ్ళ నుంచి వేసినా అవి పగిలిపోయినాయి. ఆ నీళ్లు మాకు రావడంలే, చేయడంలే. మేము డెవలప్ చేసినవి ఇవి. 2014 సంవత్సరం నుంచి సూర్యపల్లె గుంటిపల్లె రోడ్డు వేయించాం. కిష్టాపురం తార్ రోడ్డు వేయించినారు. ఈడ మల్లెపల్లెకి రోడ్డు వేయించినాము. అది ప్లాస్టిక్ రోడ్డు, అంటే దాని చెక్కు చేయగలదు. అటువంటి రోడ్లు మాయంలో జరిగేవి, అట్లాంటి పనులు జరుగుతాయి. వాళ్ళు వచ్చినారు, మేమన్నీ వెల్దుర్తిలో నీళ్ళ ట్యాంక్ కట్టిస్తే వాళ్ళు శిలాఫలకం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇంకోటి రైతు భరోసా కేంద్రం మేము కట్టిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ సుజల సవంతి పథకం మేము తీసుకొని వస్తే వాళ్ళు వైఎస్ఆర్ సుజల పథకం పేరు మార్చుకుంటారు తప్ప వాళ్ళు చేసేది అభివృద్ధి లేదు. అంత శూన్యం వాళ్ళు చేసినది. గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటిది శూన్యము. మా టీడీపీ హయాంలోనే అభివృద్ధి అనేది జరిగింది. మళ్ళీ మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా ఈ అభివృద్ధిని కొనసాగిస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు మన బలరామ గౌడన్న గారు. మరి తనకు ఉన్నటువంటి సమస్యలు, రాబోయే వెల్దుర్తి అభివృద్ధికి హై స్కూల్లో మన డిగ్రీ కాలేజ్ అయితేనేమి, తర్వాత అట్లాగే బీసీ హాస్టల్ అయితేనేమి, మనకు బస్ స్టాండ్ అయితేనేమి, ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా మన స్థానిక తర్వాత వాళ్ళ ప్రభుత్వం కానీ వస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దగ్గరుండి నేను డెవలప్ చేస్తానని చెప్పి గట్టిగా మాటిస్తున్నారు బలరామ గౌడన్న గారు. మరి బలరామ గౌడన్న గారు మనకి ఇంతసేపు సమయం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి.